రాక్షసులను మళ్ళీ రానివ్వమంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రాక్షసులు మళ్ళీ రానివ్వమని నువ్వు చెప్తే కాదు కదా, ప్రజలు డిసైడ్ చేయాలి. ఇప్పుడు రాక్షసులను మించినటువంటి నరరూప రాక్షసులు మీరు తయారయ్యారు తెలంగాణకి. మరి కేసీఆర్ రాజ్యం అంతా రాక్షస రాజ్యం అనుకుందాం. మీరేంది కాంగ్రెస్ సీఎం పరివారం అంతా కూడా నరరూప రాక్షస రాజ్యం ఇది. మరి ఇప్పుడు రాక్షస రాజ్యం రానియమని చెప్పేసి నరరూప రాక్షస రాజ్యం అంటా ఉంటే ఏమనుకోవాలి? దయ్యాలు వేదాలు వల్లించారు కదా, అన్ని పనికి మాలినటువంటి విషయాలు. ఇప్పుడు ఈరోజు బాసరాలయానికి అభివృద్ధి కోసం వెళ్తున్నావు, మంచిది అనుకుందాం. కానీ అక్కడ మీ మనవడి అక్షరాభ్యాసం తెరనిక పెట్టేసి తెర ముందేమో బాసరాలయం అభివృద్ధి అని చెప్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసమో రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఇక్కడ వ్యతిరేకం కాదు, మీ కుటుంబ సభ్యుల సమస్య చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, అది ప్రైవేట్ కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ అక్కడ వెళ్తున్నారు కాబట్టి ఇక ఇది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. 225 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది బాసరా టెంపుల్కి. ఇక్కడ రాక్షస రాజ్యాన్ని మళ్ళీ రానివ్వమంటున్నారు. అంటే ఇదంతా కులాల కొట్లాట అండి, ఏం లేదు. వెలమ వర్సెస్ రెడ్డి కొట్లాట తప్ప ఇందులో ఏమీ లేదు. ఎందుకంటే వెలమలు ఒకవైపు రాజ్యాధికారంలో ఉంటే రెడ్లు రాజ్యాధికారం కోసం వెలమ రాజ్యం పైన దండయాత్ర ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రెడ్లు రాజ్యాధికారం ఉన్నారు కాబట్టి వెలమలు అంతా కూడా రెడ్ల పైన దండయాత్ర ఇస్తూ ఉన్నారు. దీనిలో బలయ్యేదంతా కూడా ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రమే. ఏనాడన్నా బీసీలు ఈ రాజ్యాలపైన దండయాత్ర వేసే పరిస్థితి కనబడుతుందా? అంత ధైర్యం చేస్తున్నారా? బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ చేయరు. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఈ రెడ్లు వెలమలు ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాళ్ళను కనీసం డెవలప్ కానివ్వకుండా ఒక రకమైనటువంటి మూసు ధోరణితో వాళ్ళందరూ కూడా ఒక మూసలో ఉంచడం ద్వారా ఓట్లు అనేటువంటి దాంతో ఓట్లు ఎంచుకొని తర్వాత వాళ్ళ ముడ్డి మీద అంతా ఉంటారు. కేసీఆర్ అదే ఇస్తున్నాడు, చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఇస్తున్నాడు. అందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. 100% మీరు అన్నది ఏకీభవిస్తున్నాం, మంచిదే, మీరు అన్న పాయింట్ మంచిదే. కానీ గతంలో గత ప్రభుత్వ హయాంలో భార్యాభర్తలు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు మీ హయాంలో పేదవాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. పేద భార్యాభర్తలు కనీసం కడుపు నిండా తినేటువంటి పరిస్థితి మీ హయాంలో లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. పేదవాళ్ళు అంటేనే ఏదో పురుగుల్లాగా చూసే పరిస్థితి కనబడతా ఉంది. రీసెంట్గా చూస్తా ఉన్నాం కదా, హైడ్రాలో ఇల్లులు కోల్పోయిందంతా కూడా పేదవాళ్ళే. ఈరోజు కొడంగల్ సంబంధించినటువంటి దానిలో మొత్తం ఇల్లులు కోల్పోయిందంతా కూడా పేదవాళ్ళే. ఆ తర్వాత ఇప్పుడు వెలుగుమట్టలో మొత్తం ఇల్లు కూల్చేసిందా పేదవాళ్ళే. స్ట్రీట్ వెండర్స్ పేరిట మీరు వాళ్ళ షెల్టర్స్ అన్ని కూడా దుర్మార్గా తీసేసారు, వాళ్ళంతా కూడా పేదవాళ్ళే. ఎక్కడ మీరు ఏం చేసినా పేదవాళ్ళపైనే ప్రతాపం చూపిస్తుంది తప్ప ఎవరికి కనీసం హైడ్రా అంటే లక్ష్యాలేంటి, దానికి సంబంధించిన విషయాలేంటి, పెద్దవాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా కూర్చున్నదా అంటే ఏది లేదు. వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్ల కమిషన్లు దొబ్బితింటూ ఈరోజు మీరు దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. కేవలం పేద ప్రజలనే ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు తప్ప ఏమైనా ఉందా? వాళ్ళు ఒక ప్లాన్ చేస్తే మీరు ఒకటి చేస్తున్నారు. ఇదే కనబడుతుంది తప్ప వేరేం లేదు. ఇప్పుడు రైతులను ఒకటే ఎకరానికి రైతు బంధు వేసారు. ఎందుకు? మిగతా మొత్తం వేయచ్చు కదా. ఇట్లా రైతులు ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పెడుతున్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు, కర్షకులను, కార్మికులు, ఆటో కార్మికులు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న విషయం గమనిస్తా ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా బతుకుతున్నారట. 6 గ్యారంటీల్లో కొన్ని అమలు దశల వారిగా అన్ని 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక కొన్ని అమలు చేసినాం, ఇంకో కొన్ని దశల వారిగా అమలు చేస్తామని చెప్పుకోవడానికి కొంచెమైనా సిగ్గు, శరం, ఇజ్జతి, మానం ఉండాలి. రేవంత్ రెడ్డి నీకు సిగ్గుండాలి కొంచెమైనా. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చెవిళ్ళ నిర్మిస్తాం, ఇంకెప్పుడే దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరినట్టుంది. ఆ కాళేశ్వరం ఎప్పుడో కూలింది, 2.5-3 సంవత్సరాలు కూలి. ఇంకా కూడా తుమ్మిడిహట్టి మీద నిర్మాణం చేస్తామని చెప్పేసి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మరినట్టు కనబడతా ఉంది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. ఈసారి బతుకమ్మ పండుగకు చిలకపచ్చ చీరట. ఇక వచ్చిండే మొగోడు. 2.5 సంవత్సరాలు ఏం చేయలేదు, ఒక చీర కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఈ యొక్క దసరా పండుగకి చిలకపచ్చ చీరలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంత దుర్మార్గం! పిప్రి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎంల కృషి మీ ఖాతాలోనేనా? పిన్ డ్రైవ్ వ్యాఖ్యలపై రేవంత్ 6 పేజీలు లేక నేడు కేరళకు రేవంత్ 4 రోడ్ షోలు అంటూ చూస్తాను. సో నేను ఒకటే అడుగుతాను, పినరయ్ విజయన్ కాలి గోటికి రేవంత్ సరిపోతాడా? పినరయ్ విజయన్ కాలి గోటికి రేవంత్ సరిపోతాడా? కేరళ ఎడ్యుకేషన్లో తీసుకోండి టాప్లో ఉంటుంది, హెల్త్లో తీసుకోండి టాప్లో ఉంటుంది, ఏ రంగంలో తీసుకున్నా కేరళ టాప్లో ఉంటుంది. పినరయ్ విజయన్ చూసి నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి. 6 పేజీలు లేక అవన్నీ పనికి మళ్ళీ కానీ బంద్ చేయండి. గివా మీరు చెప్పే ముచ్చట్లు.
మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు నువ్వు తెలంగాణ డెవలప్ చేసినావా? మొత్తం తెలంగాణ మొత్తం నేనే డెవలప్ చేసా చెప్పుకుంటున్నావు కదా. 2.5 సంవత్సరాలు నువ్వు డెవలప్ చేసినావా? గత సీఎం కేసీఆర్ కృషి లేదు, వైఎస్ఆర్ కృషి లేదు, రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కృషి లేదు, ఇక వేరే వాళ్ళు ఎవరు కృషి లేదా? నీ ఒక్కరి కృషి ఉందా తెలంగాణ డెవలప్ కావడానికి? హైదరాబాద్ డెవలప్ కావడానికి నీ ఒక్క కృషి ఉందా? ఎందుకు మాట్లాడుతాయా పనికి మళ్ళీ ముచ్చట్లన్నీ కూడా? నేను చెప్తున్నా కదా, రోజు పొద్దున్న లేచి పినరాయి విజయన్ కాళ్ళు కడి కొన్నెను చదువుకుంటే మీకు ఈ యొక్క పరిపాలన ఏంది, పరిపాలన అవగాహన ఏంది, పరిపాలన జ్ఞానం ఏంది, ఇవన్నీ తెలుస్తాయి. చేయండి, అయిపోతుంది. సిగ్గుపడండి. మీరు పాలకులుగా విఫలమైపోయారు. అసలు మీరు చెప్తే కలెక్టర్ సీసీ అని వింటాడా? ఒక సీఎం చెప్తే కలెక్టర్ సీసీ కూడా వింటలేడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు తెలంగాణలో. ఐఏఎస్లు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సరైనటువంటి పనులు పనిచేస్తాడుగా కనబడతలేదు. అంతా ఒక మాఫియా తయారైపోయింది. ఐఏఎస్లల్లా ఐపీఎస్లల్లా అందరూ అదొక మాఫియా తయారైపోయింది. వీళ్ళు కూడా ఒక మాఫియా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం దోచుకునే విషయం గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ బిడ్డలు రామ్జీగొండు కొమరం భీం గడిలను బద్దలు కొట్టారు. అదే గడ్డపై నుంచి చెబుతున్నా, మళ్ళీ గడిల పాలన రానివ్వం. మళ్ళీ గడిల పాలన రానివ్వం అంటే మీ రెడ్డి పాలన ఉంటుందా? మీ రెడ్లంతా కలిసి పేద ప్రజలను ఏది ఈ పాలకుల్లో ఉన్నట్టు రెడ్లంతా కలిసి పేద ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడతా చూస్తలేరా? 100% ఇక్కడ తెలంగాణలో ఒకవేళ ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా వస్తే, ఒక మంచి వ్యక్తి మంచి పొలిటీషియన్ ఆధ్వర్యంలో వస్తే ఏం కాదు. ఒకవేళ ఆల్టర్నేటివ్ పార్టీ కనుక రాలేదనుకోండి, 100% బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మరి అది ఏం చేస్తారో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మళ్ళీ గడిల పాలన రానివ్వం, రాక్షసులు మరోసారి పాలించబోనివ్వం అని నువ్వు చెప్తున్నావు. అంటే ఈ యొక్క వెలమలను మళ్ళీ రానివ్వం అని చెప్పేసి వెలమలను రాక్షసులతో పోలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేనేమంటున్నాను, మీరు వెలమలను రాక్షసులతో పోలిస్తే మరి మిమ్మల్ని మీ జాతిని నరరూప రాక్షసులతో పోలుస్తున్నాం మేము. మా బీసీలం 100% బీసీ ఎస్సీ ఎస్టీలం అందరూ కూడా మిమ్మల్ని నరరూప రాక్షసులతో పోలిస్తున్నాం. మిమ్మల్ని మీ ఎట్లా గద్దెంపాలో కూడా బీసీలు ఆల్రెడీ తేరుకుంటారు. ఖచ్చితంగా టైం వస్తే మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. సో గత ప్రభుత్వ హయాంలో ఆలు మొగలు మాట్లాడుకునే పరిస్థితులు ఉండేది కాదని గుర్తు చేశారు. అవి మాట్లాడుకోవడానికి భయపడే రోజులని కానీ తమ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలు పూర్తి స్వేచ్ఛతో బతుకుతున్నారని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజారాతూర్ మండలం పిప్రి గ్రామంలో 1235 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సోమవారం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారంటూ చూస్తున్నాం. 225 కోట్లతో శ్రీకారం. ఆ బాసర ఆలయ పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ. చదులమ్మ సన్నిధిలో మనవడితో ఓనమాలు దిద్దుకున్నటువంటి సీఎం అంటూ ఓనమాలు దిద్దించిన సీఎం అంటూ చూస్తాం. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఇది అనే ఒక పరిస్థితి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆల్రెడీ కాంగ్రెస్ ఎరా క్లోజ్ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి తెలంగాణ ప్రజలు అనుకుంటలేరు. ఆల్రెడీ కావాల్సినంత డ్యామేజ్ అయిపోయింది. ఎవరికి వాడే ఏమన్నా తీరు తయారైపోయింది. అసలు సీఎం చెప్తే మంత్రులే పరిస్థితి లేదు, మంత్రులు చెప్తే ఎమ్మెల్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే చెప్తే మంత్రులే పరిస్థితి లేదు, మంత్రులు చెప్తే సీఎం అనే పరిస్థితి లేదు, వీళ్ళు చెప్తే ఐఏఎస్ లే పరిస్థితి లేదు, ఐఏఎస్ చెప్తే వీళ్ళ పరిస్థితి లేదు. సో తెలంగాణ అనేది రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుక్కలు చెప్పిన విస్తృతి తయారై ఈరోజు నరరూప రాక్షసులాగా తెలంగాణ దోచుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది అందరూ కూడా గమనించాలి.